సుకేష్ శర్మ గారు శివరాత్రిని పురస్కరించుకొని కొన్ని చిన్న ధర్మ సందేహాలు అనుకోండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే ఒక దైవ భక్తితో ముందరికి సాగాలి అనుకున్న వాళ్ళకి ఈ శివరాత్రి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో శివుడి భక్తుడిగా మారాలి అని అనుకుంటే దాని మార్గం ఏంటి అంటారు? ఒకటే అమ్మ, ఏ దేవుణ్ణి ఆరాధించాలన్నా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అర్హతలను పాటించాలి. కానీ పరమేశ్వరుడి విషయంలో ఇవేవీ లేవు. ఆత్మాత్మం గిరిజామతి సహచరాత్ ప్రాణాత్ శరీరం గృహం పూజాతే విషయోపభోగమిది నిద్రా సమాధి స్థితి సంచార ప్రయత్నేక విషయం యద్యత్ కర్మ తత్తదకలం భవహరే శంభో స్తవారాధనం అని శాస్త్రం చెప్తుంది. అంటే నువ్వు తింటున్నా, నిద్రిస్తున్నా, నడుస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నమశివాయ ఈ 5 పంచాక్షరములు ఏవైతే ఉన్నాయో ఈ పంచాక్షరి మంత్రాన్ని నువ్వు నిరంతరం స్మరిస్తే చాలు, పరమేశ్వరుడు నీ నీడలో ఉంటాడు అని శాస్త్రమే చెప్తుంది. కనుక నీవు ఎక్కడున్నా, ఆఫీస్కి పోతున్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, ఎక్కడ ఉన్నా మనస్సులో నిరంతరం శివపంచాక్షరి నామం చేస్తే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతావు అని శాస్త్రమే చెప్తుంది. మరి శివుడికి ఎన్నో రకాల అభిషేకాలు ఉంటూ ఉంటాయి, మరి ఆ అభిషేకాల ప్రాముఖ్యత ఏంటి? శివునికి ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క విశేషం ఉంటుంది. అందులో విశేషించి పంచామృత అభిషేకం. మామూలుగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా. పాలతో అభిషేకం చేయడం వల్ల తేజస్సు అభివృద్ధి చెందుతుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశము అభివృద్ధి చెందుతుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఆయుష్, ఆరోగ్యము వస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల సంపదలు పెరుగుతాయి. అలానే చక్కెరతో అభిషేకం చేయడం వల్ల వీళ్లకు ఉన్నటువంటి బుద్ధిమాంద్యం, జ్ఞానం అనేటటువంటి శక్తి పెరుగుతుంది. ఇంతేకాకుండా పసుపు, కుంకుమ, గంధము, విభూది ఇటువంటి సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నరదిష్టి, నరబాధలు, తర్వాత విశేషమైనటువంటి అఖండ సామ్రాజ్య యోగం అంతా కూడా ఒక్కొక్క ద్రవ్యంలో ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఇలా ఉంటాయి. కాబట్టి వీటితో అభిషేకం చేయాలి. అందులో పరమేశ్వరుడికి విశేషమైనటువంటివి ఏమిటి అనంటే మారేడు దళాలతో అర్చన, విభూతి నీళ్లతో అభిషేకము, పంచామృత అభిషేకం. ఇవి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కనుక శివరాత్రి రోజున వీటితో అభిషేకం చేయాలి. ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ముంతెడు నీళ్లు హరహర అని పోసినా చాలు. రుద్రంలో ఒక మంత్రం ఉంటుంది. ఏమిటి అంటే ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహితమని. ముంతెడు నీళ్లు తీసుకొని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మనకున్నటువంటి దరిద్రాలన్నీ ఆ నీళ్ళలో కొట్టుకపోతాయట. కనుక ఆ కొట్టుకపోయేదాన్ని వెంటనే తీర్థంగా తీసుకుంటారు చాలామంది. అలా తీసుకోకూడదు. అర్చక స్వామి వారు ఇస్తేనే చేతిలోకి తీసుకోవాలి. మనమే పోసినటువంటి నీళ్లను తాగితే మన దరిద్రం మనకే చుట్టుకుంటుంది. అయితే శివుడికి ప్రదక్షిణ మామూలుగా అందరి దేవుళ్ళకి ప్రదక్షిణ మనము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి తిరుగుతూ ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేస్తూ ఉంటాం. కానీ శివుడికి మాత్రం చండ ప్రదక్షిణ అని చేస్తూ ఉంటారు. దాని ఆంతర్యం ఏంటి? స్వామివారికి ఎప్పుడైనా సరే మిగతా దేవతల యొక్క ప్రమథగణాలు ఒక్కొక్క దిక్కులో దూరంగా ఉంటారు. కానీ పరమేశ్వరుడి ప్రమథగణాలు ఎప్పుడు ఆయన చుట్టూనే ఉంటూ ఉంటారు. 2 పానభట్టము ప్రకృతి పురుష స్వరూపం. ఆ పానభట్టాన్ని దాటకూడదు. పానభట్టము విశ్వవ్యాపి మొత్తము. అందుకే పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేయకుండా పరమేశ్వరుడి నుంచి ఇలా పానబుట్టం దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఎక్కడి నుంచి అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడి దాకా వచ్చి మళ్ళీ ఈ పానబట్టం దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి ఇలా రావాలి. దీన్ని చెండ ప్రదర్శన అంటారు. ఈ ప్రదక్షిణ చేస్తే 1,00,000 సార్ల పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం. చుట్టూ తిరగొచ్చు. మామూలుగా చుట్టూ తిరిగితే ఒక ప్రదక్షిణ వస్తుంది. ఈ యొక్క చెండ ప్రదక్షిణ చేస్తే 1,00,000 ప్రదక్షిణలు వస్తాయి. ఒక ప్రదక్షిణ 1,00,000 ప్రదక్షిణతో ఫలితం. అయితే దీనికంటే ఒక సమయం ఏమన్నా ఉందంటారా? ప్రదోష సమయం సాయంత్రం 5:30 నుంచి 8 గంటల లోపు ఈ చెండ ప్రదక్షిణ చేయాలి. అయితే శివరాత్రి రోజున ముఖ్యంగా ఆహారం తినకుండా జాగరణ చేస్తూ ఉంటారు. అలాగే నిద్ర ఎప్పుడు కూడా మనం త్వరగా పడుకునే వాళ్ళం జాగరణ అని నిద్ర మానుకొని మరీ జాగరణ చేస్తుంటాం. దానివల్ల ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా తల్లి. ఇక్కడ జాగరణ అనేటటువంటి పదం ఏమిటి అంటే మన మనస్సును వేరే విషయాల లోపల ప్రవేశించకుండా జాగృతతో, అంటే మన మనస్సును శివుడిపై లగ్నం చేసేటటువంటి అర్థాన్ని తెలిపేదే జాగరణ. మనం నిద్రపోతున్నామా లేదా శుభ్రంగా ఉన్నామా, నిల్చున్నామా, కూర్చున్నామా అనేది శాస్త్రంలో లేదు. మన మనస్సును ఈశ్వరుడి పైన లగ్నం చేస్తూ జాగృతతో ఉండడం అన్నమాట. ఒకవేళ
పరమేశ్వరుడికి పూజ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చిన ఆ ప్రమదగణాలన్నీ కూడా పరమేశ్వరుణ్ణి ఇది చేస్తున్నట్టే, ఆయన యొక్క మాయ వల్ల ఇతనికి నిద్ర వస్తున్నట్టుగా భావిస్తున్నాం. కానీ మన మనస్సు ఎప్పుడూ పరమేశ్వరుని పైన లగ్నం అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. అయితే జాగరణ సమయంలో ముఖ్యంగా నిద్ర మేలుకొని ఉంటే సరిపోతుందా, లేకపోతే కాన్షియస్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అంటారు? సాధ్యమైనంత వరకు మన మనస్సును పరమేశ్వరుడి పైన లగ్నం చేయడం అనేదే ఇంపార్టెంట్. మీరు మెలుకొని ఉన్నా మెలుకొని లేకపోయినా నీ మనస్సు శివుడి మీద లేకపోతే ప్రయోజనం ఏముంది? అందుకే మన మనస్సు పరమేశ్వరుడి పైన లగ్నం చేయడం అనేది చాలా అత్యుత్తమమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు అడిగానంటే, చాలా మటుకు చూస్తూ ఉంటాం ఆధ్యాత్మికపరమైన సినిమాలే చూస్తూ, లేకపోతే కనుక ఏదో ఇలా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా పర్వాలేదని అంటారా, లేకపోతే కనుక కంప్లీట్గా శివ ధ్యానంలోనే ఉండాలి అని అంటారు? దీంట్లో వాళ్ళ స్థాయిని బట్టి లెవెల్స్ ఉంటాయి. అసలు మొత్తానికే అంత స్థితి లోపలికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి నిత్యము ప్రతిరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి ఇవి చేసుకునేటటువంటి వాళ్ళు ఒక్క శివరాత్రి రాగానే వాళ్ళ మనస్సు డైరెక్ట్ ఉచ్చస్థానానికి రావాలి అంటే రాదు. అలాంటటువంటి వాళ్ళకు శివుని యొక్క కథలు, శివుని యొక్క ప్రవచనాలు, శివునికి సంబంధించినటువంటి సినిమాలు ఇలాంటివి చూడడము వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ శివుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ముందు మన మనస్సు కనెక్ట్ అవుతుంది. తర్వాత ఆ కనెక్ట్ అయినటువంటి మనస్సే భక్తి మార్గం లోపలికి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇవి బేసిక్ లెవెల్స్. బేసిక్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా చేయవచ్చు. కాకపోతే సినిమాల కన్నా శివపురాణం చదవడం కానీ లేదా గురువుగారుల యొక్క ప్రవచనాలు వినడం అనేది ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే సినిమాల్లో డైరెక్టర్లు అందరూ వాళ్ళకు అనుకూలంగా సీన్లను మార్చుకుంటూ ఉంటారు. శాస్త్రంలో ఉన్నది కాకుండా కాళిదాస్ కవిత్వం కొంత, మా పైత్యం కొంత అన్నట్టు వాళ్ళు కొంచెం వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటూ ఉంటారు. కాబట్టి అవి చేయడం వల్ల ఒక్కొక్కసారి శివారాధనకు కావాల్సినటువంటి దోషాలు కూడా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే పరమేశ్వరుని అవమానించినట్టుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని అలా కాకుండా నిజమైనటువంటి శివతత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రవచనాలు, శివ పురాణాలు వినడము ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని వస్తుంది సంవత్సరం. మరి మాస శివరాత్రికి ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రికి గల తేడా ఏంటి? మాస శివరాత్రి అనేటటువంటిది ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణి దేవతలందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ప్రదోష సమయంలో. అయితే ఈ మాస శివరాత్రి దగ్గరికి వచ్చేటప్పటికీ సృష్టి మొత్తము కూడా పరమేశ్వరుని ఆరాధిస్తుందంట. దేవతలే కాదు, రాక్షసులు మొత్తం, పశు పక్షాదులు అన్నీ కూడా సృష్టి ఆ ఒక్క రోజున ఆరాధిస్తూ ఉంటుంది. కానీ మహాశివరాత్రి సృష్టే పరమేశ్వరుడు అవుతాడట. మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉన్న తేడా అది. అయితే ఉపవాసం చేసే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటారు? ఆవాసం వాస్తవానికి వాళ్ళు ఏమి తింటున్నారు అన్నది పరమేశ్వరుడు చూసుకోడు. పరమేశ్వరుడికి వీళ్ళ మనస్సు ఎంత దగ్గరగా ఉంది, పరమేశ్వరుడి పైన వీళ్ళ మనస్సు ఎంత లగ్నమైంది అనేటటువంటి విధానాన్ని తెలియజెప్పేటటువంటి అర్థమే ఉపవాసము. మీరు శివరాత్రి రోజున మాంసాహారం తింటున్నారు లేదా భోజనాలు తింటున్నారు, ఇవన్నీ కూడా ఈశ్వరుడు చూడరు. నీ మనస్సు పరమేశ్వరుడి పైన ఉందా లేదా అనేది చూసుకుంటారు. కానీ ఇక్కడ సాత్విక ఆహారం అనేది మనకు చెప్పబడింది శాస్త్రంలో. ఉప్పు కారాలు లేనటువంటివి, మసాలా దినుసులు లాంటివి ఏవీ లేకుండా కేవలం సాబ్దానా కానీ లేదా పండ్లు, పాలు ఇవి తీసుకోవడం వల్ల షట్చక్ర భేదం జరుగుతుంది. వీళ్ళకు పారానామకల యాక్టివిటీస్, తర్వాత దివ్యశక్తులు రావడానికి, వీళ్ళ బాడీలో ఉన్నటువంటి దోషాలు, అప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పాపములు, దోషములు ఏవైనా ఉంటే ఆ ఒక్కరోజు ఏమీ తినకుండా కేవలం పూలు, తర్వాత పండ్లు, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇటువంటి సాబ్దానా, కిచడీలు ఇటువంటివి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళ శరీర శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే మీ మనస్సు శుద్ధి జరగాలి అంటే ముందు శరీరం శుద్ధి కావాలి. ఈ శరీరం శుద్ధి జరగాలి అని అంటే ఉపవాసం అనేది చాలా ముఖ్యం. దీనివల్లనే మనస్సు ఫోకస్ అవుతుంది. అయితే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని శివరాత్రి రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కానీ, లేకపోతే శివుని దర్శనం చేసుకోవడానికని వెళ్తూ ఉంటారు గుళ్ళకి. అయితే ముఖ్యంగా ఈ పట్టణాలలో చూసుకున్నట్టయితే మనకి ఎన్నో ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున వెళ్ళవలసిన శివుడి గుడి ఏదన్నా ఉందంటారు? చాలా ఉన్నాయమ్మా. విశేషించి హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరలో కీసరగుట్ట క్షేత్రం ఉంది. అలానే వికారాబాద్లో బుగ్గరామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. అలానే ఓల్డ్ సిటీలో కాశీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇలానే వేములవాడ క్షేత్రం ఒక 2 గంటలు ప్రయాణం.
వేములవాడ స్వామి క్షేత్రం. అదే దారిలో కొండపాక రుద్రేశ్వర స్వామి దేవాలయం ఉంది సిద్దిపేటకు దగ్గరలో. అలానే కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఉంది. ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలే. అలా ఒకవేళ శివరాత్రి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు, కనీసం దేవాలయాలకు కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళినా కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలానే రాత్రంతా జాగరణ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు వచ్చేటటువంటి శివరాత్రి రోజున ఎన్టీఆర్ స్టేడియంలో శతరుద్రాభిషేకం 108 సార్ల 108 కలశాలతోని పరమేశ్వరునికి మేమే స్వయంగా శతరుద్రాభిషేకము మరియు శివ కళ్యాణము, తర్వాత లింగోద్భవ సమయమున అగ్నిలింగ దర్శనము, ఇవన్నీ కూడా మేము ఆర్టీసీ క్రాస్లో చేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇప్పటికే అతిరథ మహాశయులందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ విచ్చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని రాత్రంతా మేము చెప్పేటటువంటి దైవిక ఉపన్యాసాలు, తర్వాత భజనలతో శివరాత్రి జాగరణ పూర్తి చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అద్భుతం అండి. అందరికీ కూడా అర్థమయ్యేలా ఎంతో వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.